హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లా సెట్ కి సంబంధించి ఎవరైతే స్పెషల్ కేటగిరీ పర్సన్స్ ఉన్నారో వారికి సంబంధించి ఈ వీడియో చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. చాలా విషయాలు ఇందులో మాట్లాడుకుందాము. అసలు స్పెషల్ కేటగిరీ అంటే ఏంటి అంటే ఎన్సీసీ అంటే 10th ఇంటర్ మన గవర్నమెంట్ స్కూల్ ఎన్సీసీ క్యాడెట్స్ ఉంటారు కదా, ఆ ఎన్సీసీకి సంబంధించినవి. అలాగే సిఏపి అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్, ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా ఉన్నారో వారికి సంబంధించిన పిల్లలు. అలాగే పిహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్ అంటే మనందరికీ తెలుసు. ఈ విధంగా స్పెషల్ కేటగిరీ వాళ్ళు డివైడ్ చేయడం అయితే జరిగింది. వీరికి సంబంధించి పాయింట్ సి కూడా చూడమని చెప్తున్నారు. పాయింట్ సిలో కూడా చాలా విషయాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాము. ముందుగా ఇక్కడ 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వీరికి సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఫిజికల్ వెరిఫికేషన్ అంటే మెయిన్ గా ఏంటంటే ఈ ఎన్సీసీ, సిఏపి, పిహెచ్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అఫీషియల్స్ అక్కడ ఉండడం జరుగుతుంది. వారు మీ సర్టిఫికేట్స్ ని వాళ్ళు వెరిఫై చేస్తారండి. రిమైనింగ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనకు ఆన్లైన్ వెరిఫికేషన్ లోనే వెరిఫికేషన్ ఆఫీసర్స్ అయితే చూడడం జరుగుతుంది. కానీ ఈ ఎన్సీసీ, ఈ కోడ్స్ కానివ్వండి, ఈ స్టార్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రిమైనింగ్ పీపుల్కి అర్థం కావు కాబట్టి వాళ్ళు ఫిజికల్ గా వెరిఫై చేస్తారు. మెయిన్ గా వాళ్ళ ఉద్దేశం ఇదనమాట. కాబట్టి మనకు ఇక్కడ చేసుకున్నంత మాత్రాన మిగిలిన అన్ని కూడా అయిపోతాయి అంటే క్యాస్ట్, ఇన్కమ్, అలాగే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అయిపోతాయి అనుకోవద్దు. కాకపోతే మీరు అన్ని సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. వాటితో మెయిన్ గా ఏంటంటే ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వాళ్ళు ఖచ్చితంగా వెరిఫై చేస్తారు. అక్కడ మీరు స్పెషల్ కేటగిరీకి ఓకే అవుతారా లేదా అనేది అక్కడ మీకు తెలియడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అందరితో పాటు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. అలాగే అందరితో పాటు ఫీ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. అలాగే అందరితో పాటుగా అన్ని చేసుకోవాలి. కాకపోతే 7వ తారీఖు నుంచి మాత్రం అన్ని సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళి మనం ఇక్కడ ఫిజికల్ గా కూడా వెరిఫై చేసుకోవాలి. కాబట్టి మీరు చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 7 నుంచి 10వ తారీఖు 4 days మాత్రమే మీకు ఉంటది. అలాగే సెకండ్ పేజ్ లో అయితే మీకు ఉండే అవకాశం లేదు ఈ వెరిఫికేషన్, ఓన్లీ ఫస్ట్ పేజ్ లోనే. సో తర్వాత నేను సెకండ్ పేజ్ లోంచి వస్తాను, నాకు స్పెషల్ కేటగిరీ ఉంది అంటే మీకు అవకాశం అయితే లేదు, ఇది గమనించాలి. అలాగే ఒక ఫోటో చూపిస్తాను, ఇది లాస్ట్ ఇయర్ కి సంబంధించి. ఇక్కడ సపరేట్ గా స్లాట్ బుకింగ్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీస్ అని చెప్పి సపరేట్ గా ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తో పాటుగానే సపరేట్ గా మీకు ఒక ఆప్షన్ అయితే మీకు ఎనబుల్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. ఈ స్లాట్ బుకింగ్ ఏవైతే ఉందో ఇక్కడ క్లిక్ చేసినా సరే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు చూపిస్తుంది. అంటే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఈ విధంగా ఇదంతా కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. 5వ తారీఖు నుంచి కూడా ఇదే జరుగుతూ ఉంటది. కాబట్టి మీరు 5వ తారీఖు చేసుకున్నా సరే ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇవన్నీ, నేమ్ ఇవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. కొన్ని మీరు ఇవ్వాలి, ఆల్టర్నేటివ్ నెంబర్ ఇవన్నీ కూడా. తర్వాత ఫీ పే చేయాలి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, లోకల్ ఏరియా, కేటగిరీ, మైనారిటీ, అదర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి. 5వ తారీఖు నుంచి ఏవైతే చేస్తారో అదే మీరు చేయాలి. కాబట్టి మీరు 5వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నా పర్వాలేదు, 7వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నా పర్వాలేదు. నేనేం సజెస్ట్ చేస్తానంటే 5వ తారీఖు నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. 7వ తారీఖు నుంచి స్లాట్ బుకింగ్స్ అనేది మీరు చేసుకోండి. ఇక్కడ స్లాట్స్ అని ఇచ్చారు కాబట్టి 7వ తారీఖు నుంచి స్లాట్స్ చేసుకొని, అలాగే 7వ తారీఖు నుంచి చాలా మంది వెరిఫికేషన్ కి వెళ్లాల్సి ఉంటుంది హెల్ప్ లైన్ సెంటర్ కి. కాబట్టి ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది. లేదంటే నేను 7వ తారీఖు చేసుకుంటానంటే 7వ తారీఖు కూడా మీరు రిజిస్ట్రేషన్ ప్లస్ ఫిజికల్ వెరిఫికేషన్ కూడా వెళ్ళొచ్చు. అలాగే పాయింట్ నెంబర్ సి కి మనం ఒకసారి వెళ్దాము. ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ పీజీ ఆర్ఆర్సిడిఈ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాలి. అలాగే ఇక్కడ కేటగిరీస్ ఇవ్వడం జరిగిందండి. సిఏపి అండ్ పిహెచ్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలంటే 7వ తారీఖు వెళ్ళాలి. 3 years ఎల్ఎల్బి, 5 years ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సిఏపి అండ్ పిహెచ్ వాళ్ళు 7వ తారీఖు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎన్సీసీ ఎల్ఎల్బి 3 years వాళ్ళు మాత్రం 8వ తారీఖు వెళ్ళాలి. ఎన్సీసీ 5 years అండ్ ఎల్ఎల్ఎం వాళ్ళు 9వ తారీఖు వెళ్ళాలి. అలాగే స్పోర్ట్స్ వాళ్ళు 3 years 5 years ఎల్ఎల్ఎం వాళ్ళు 10వ తారీఖు మీరు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, చాలా మంది 1, 7, 8, 9 తారీఖుల్లో ఒకవేళ మిస్ అయ్యారు అనుకుందాము. మీరు సిఐపి, పిహెచ్, ఎన్సీసీ అయినప్పటికీ కూడా 10వ తారీఖు మీరు అటెండ్ అవ్వండి. ఒకవేళ ఆ రోజు మిస్ అయినా సరే ఆ ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మీకు వెరిఫై చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే మాక్సిమం ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ రోజే వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్స్, సిఏపి, పిహెచ్ అఫీషియల్స్ ఆ రోజే అందుబాటులో ఉండొచ్చు, ఎన్సీసీ వాళ్ళు ఈ రోజే ఉండొచ్చు. కాబట్టి ఈ విధంగా చూసుకొని మీరు వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. కింద నోట్ పాయింట్స్ 3 ఇవ్వడం జరిగింది, ఒకసారి చూద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే phase 1 లోనే మీరు కౌన్సిలింగ్ చేసుకోవాలి. తర్వాత పేజ్ లో ఎలాంటి వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీస్ కి అయితే ఉండవు అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ పేజ్ లోనే మీరు చూసుకోవాలి. అలాగే సెకండ్ చూసుకున్నట్లయితే జస్ట్ మీరు ఫిజికల్ వెరిఫికేషన్ కి అటెండ్ అయినంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదు వెరిఫికేషన్ ప్రాసెస్. మీరు ఇంకా క్యాస్ట్, ఇన్కమ్, ఇంకా నెసెసరీ వెరిఫికేషన్ అయితే ఉంటది మీకు అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసి
చేసేటప్పుడు ఆ వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఫిజికల్‌గా అయితే మీకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతా ఉంటది. అలాగే మూడో పాయింట్‌లో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ మాత్రమే కాదు, మిగిలిన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే కింద డి పాయింట్‌లో 15 సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా! నేను వీడియో చేశాను. ఆ సర్టిఫికేట్స్‌తో పాటు ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అలాగే 2 సెట్స్ ఆఫ్ జిరాక్సెస్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో డీటెయిల్ నోటిఫికేషన్‌లో అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌లోకి వచ్చినట్లయితే ఇక్కడ సిఏపీ ప్రియారిటీస్ అని చెప్పి, సిఏపీ లెటర్ అని చెప్పి, ఎన్‌సీసీ ప్రియారిటీ, అలాగే ఎన్‌సీసీ జీవో, పీపుల్ విత్ డిసబిలిటీ పీహెచ్ వాళ్ళకి, స్పోర్ట్స్ వాళ్ళకి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఏ కేటగిరీ వాళ్ళు ఒకసారి చూసుకోండి. మాకు ఏ స్టార్స్ ఉన్నాయి లేదా ఏ లెవెల్స్‌లో మనం ఉన్నామని చెప్పి. ఇక్కడ సిఏపీ ప్రియారిటీ చూస్తే ఇక్కడ ర్యాంకింగ్స్ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. అవి నాకు అర్థం కావు. మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ సర్టిఫికేట్ ప్రొఫార్మా కూడా ఉండడం జరిగింది. ఇలాంటి సర్టిఫికేట్స్ మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సైన్ చేయించి మీ హైయర్ అఫీషియల్ దగ్గర సైన్ చేయించి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయో లేవో చూసుకోండి. ఇక్కడ అలాగే ఎన్‌సీసీ ప్రియారిటీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మెరిట్ నెంబర్స్ ఇవన్నీ కూడా చాలా ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా చూసుకోండి. అలాగే పీహెచ్‌కి సంబంధించి, అలాగే స్పోర్ట్స్‌కి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లై ఫర్ ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 5వ తారీఖు నుంచి మనకు రావడం జరుగుతుంది. 7వ తారీఖు నుంచి అయితే స్పెషల్‌గా స్లాట్ బుకింగ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేసి ఫీ అన్నీ కూడా యథావిధిగా అంతా చేసేసుకోండి. సో ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో తెలియజేయండి. రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.